హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఇంకొకటి డిజైన్ అండి. ఇది కూడా శారీ టెజల్స్లో చీరకు కుచ్చులు చుడుతున్నాను. చూసారా, ఈ కలర్కి అయితే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ అండి. ఈ కలర్స్ రెండు కూడా నేను చుట్టు పెట్టుకుంటాను. ఈ చీర కుచ్చులు ప్రతి వీడియోలో ఇట్లా మిషన్ చూపించటం, దారం చూపించటం, ఇవన్నీ చూపిస్తూనే ఉంటున్నావు కదా, కొత్తగా ఏమైనా చెప్పచ్చు కదా అని అనుకుంటారా? అట్లయితే నేను ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నానండి. అదేంటంటే, మనకి పట్టు చీరలు ఎక్కువ ఫంక్షన్స్కి వాటికి వేసుకుంటున్నాం కదా, అవి మళ్ళీ ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా నీట్గా మడత పెట్టి ఎట్లా పెట్టుకోవాలి, ఏంటి ఇంకా దానికి ఏమన్నా చేయాలా, ఈ టాపిక్ గురించి నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నానండి. అయితే పట్టు చీరని ఎన్నిసార్లన్నా వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఆరేసి అట్లా మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ విరువలో పెట్టేస్తుంటాం కదా. అట్లా కాకుండా కనీసం పట్టు చీరని ఒక సంవత్సరానికి ఒక్కసారైనా ఒట్టి నార్మల్ వాటర్లో ఆరేయాలండి, తడిపేసి ఆరేయాలి. అట్లయితే కొంచెం చెమట స్మెల్ అట్లా కూడా రాకుండా ఉంటాయి. అట్లానే పట్టు చీరని తడిపేటప్పుడు కూడా నీళ్ళల్లో 2 చెంచాలు ఉప్పు వేస్తే కనుకండా కలర్ అనేది పోకుండా ఉంటుంది, కలర్ పోయి వెలిసిపోకుండా అట్లా ఉంటుంది. అట్లా 2 చెంచాలు కళ్ళుప్పు వేస్తే ఇంకా మంచిదండి. సాల్ట్ కంటే కూడా, ప్యాకెట్ ఉప్పు కంటే కూడా కళ్ళుప్పు అంటే రాళ్ళు ఉప్పు అంటాం కదా, అట్లా అది వేస్తే ఇంకా మంచిది. అది వేసి ఆరేయాలండి. అట్లానే పట్టు చీరల్ని వేరే బట్టలతో కలిపి నానబెట్టడము అట్లాంటిది అస్సలు చేయకూడదు. అట్లా చేస్తే త్వరగా పాడైపోతాయి, ఓకేనా. అట్లానే పట్టు చీరలు వేడి నీటిలో ముంచకూడదండి. వేడి నీళ్ళల్లో వేస్తే బాగుంటాయి అది ఇదని చెప్తుంటారు కదా, అట్లా అస్సలు వేయకూడదు. వేడి నీళ్ళల్లో అస్సలు ఉంచకూడదండి. వేడి నీళ్ళలో ముంచితే త్వరగా కలర్ పోవటము, అట్లనే జరి నల్లబట్టం అట్లా అవుతుంది. అట్లా అస్సలు చేయకూడదు. అలా ముంచితే రంగు కూడా పోతుందండి. అట్లానే పసుపు, పింక్, ఎరుపు రంగు పట్టు బట్టలు త్వరగా రంగు కోల్పోతాయి. కాబట్టి వాటిని ఉతికేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. పసుపు, పింక్ కలర్, ఎరుపు రంగు గుర్తుపెట్టుకోండి. ఆ కలర్స్ అయితే జాగ్రత్తగా ఉతుక్కోవాలి. అట్లా కంపల్సరీ ఉప్పు వేయటం అట్లాంటివి చేయాలన్నమాట. పట్టు బట్టలని ఉతికే ముందు డిటర్జెంట్ బిళ్ళలను కానీ పౌడర్లు కానీ వాడకూడదండి. అంటే మనం పౌడర్స్ ఉంటాయి కదా, సర్ఫ్ ప్యాకెట్లు, సర్ఫ్లు అవన్నీ వాడకూడదు అసలు. మన శరీరానికి ఉపయోగించే సబ్బుల్ని వాడాలి. అంటే మనం వాడతాం కదా మామూలుగా స్నానానికి ఉపయోగించే సబ్బుల్ని వాడాలంట, ఓకేనా. అలా వాడితే కనుక మనకి త్వరగా చీర అనేది షేడ్ అవుట్ అవ్వకుండా మంచిగా బాగుంటుంది. అట్లానే కుంకుడు రసంలో జాడిస్తే మురికి మొత్తం పోతుందండి. అంటే మనం షాంపూ ప్యాకెట్లు వాడుతుంటారండి, దానికంటే కూడా ఎక్కువ షాంపూ ప్యాకెట్లో ముంచేద్దాము అననే చూస్తారు. దానికంటే కూడా కుంకుడు రసం బాగా కుంకుడుకాయలు కొట్టి నానేసి ఆ రసం పిండేస్తాం కదా, ఆ రసం నీళ్ళు ఒక బకెట్లోకి ఎక్కువ నీళ్ళలోకి వేసేసి దాంట్లో గట్టిగా జాడిచ్చేస్తామంటే మన మురికి అట్లా ఉన్నా కానీ పోతుంది అనమాట, ఓకేనా. మళ్ళీ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఇక్కడైతే నేను చీర కుచ్చులకు దారం అంతా చుట్టు పెట్టేసుకొని దానికి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా దారానికి కూడా కాటన్ థ్రెడ్ అన్నీ చుట్టుకొని పెట్టుకున్నాను. ఇంకా చీర కుట్టుకోవటమే. ఈ చీరకు కూడా ఈజీ డిజైన్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి ఈ డిజైన్ మాత్రం. అసలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన పని ఇట్లా కూడా ఏముండదు. మనం తెచ్చుకున్న పూసలన్నిటిని కూడా ఇట్లా మనకి ఏ డిజైన్ అయితే నచ్చుతుందో ఆ డిజైన్ పూసలన్నీ తెచ్చుకొని ఇట్లా చుట్టేసుకోవటమే. ఇది చాలా ఈజీ అనమాట. అందులో నేను చూపించే ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్. అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు, అసలు మాకు ఏమీ రాదు కుచ్చులు చుట్టుకోవటము వేసుకోవటం రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అంత సింపుల్ డిజైన్ ఇది, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాము, పట్టు చీరల గురించి. అయితే పట్టు చీరలని పిండేటప్పుడు పొలమటము లేకపోతే బ్రష్ కొట్టడము ఇట్లాంటివి అస్సలు చేయకూడదు. అంటే చేతితో నలపటం అట్లాంటివి ఏం చేయకూడదు. ఇట్లా జాడి చేసినట్టుగా కొంచెం గుంజాలన్నమాట ఇట్లా, అంతేగాని చేతితో నలపకూడదు. అట్లానే మురిగిపోతుంది కదా అని బ్రష్ కొట్టడము ఇట్లాంటివి అస్సలు చేయకూడదండి, జరి పాడైపోతుంది. అట్లా వేస్తే బట్టలు అస్సలు ఆ చీరకి అసలు పాడైపోతుంది. అట్లానే పట్టు బట్టలను ఎప్పుడు ఎండలో ఆరేయకూడదండి. నీరెండ అంటారు కదా, లోపలికి నీడలోకి ఆరవేయాలి.
అట్లానే పట్టు చీరను ఇవి ఆరేసిన తర్వాత నీట్గా ఫోల్డింగ్ చేసేసి ఐరన్కి ఇస్తాం కదా, ఐరన్ చేసేటప్పుడు కదా వెనక వైపు అంటే ఇట్లా రివర్స్ చేసి మనం ఇస్త్రీ చేయాలండి. అట్లా అయితే ముందు పక్కన జరీకి మనకి వేడి తగలకుండా మంచిగా ఉంటుంది, బ్లాక్ కలర్ అయిపోకుండా, కలర్ ఫేడ్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సరేనా? పెళ్ళిళ్ళకో పేరెంటాలకో పార్టీలకో వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే పట్టు చీరని మళ్ళీ వెంటనే మడత పెట్టేసి లోపల వేయకూడదు. కొంచెం గాలి కారేటట్టు అట్లా వేసి ఒక 2-3 సార్లు అట్లా వేసుకున్న తర్వాత అప్పుడు వాటర్లో కొంచెం జాడిచ్చేసేయాలి. అది కూడా ఉప్పేసిన వాటర్లో. ఇప్పుడు చెప్పాను కదా దాని గురించానండి. ఉప్పేసిన వాటర్లో జాడిచ్చి అప్పుడు మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలండి. లేకపోతే పాతబడిపోయి ఇట్లా చీకులు పట్టిపోయి అట్లా అయిపోతుంది. అట్లానే మడత పెట్టి వేసేటప్పుడు మధ్యలో న్యూస్ పేపర్ లాంటిది దాని మిడిల్లో ఫోల్డ్స్లో న్యూస్ పేపర్లు ఉంచి దాంట్లో చుట్టి, లేకపోతే మంచిగా ఇప్పుడు కవర్స్ వస్తున్నాయి కదండి చీరల కవర్స్ కూడా, ఆ కవర్స్లో కూడా ఏ చీరకి ఆ చీరకి టచ్ అవ్వకుండా మంచిగా మనం వేలు పోసుకుంటాం కదండి పట్టు చీరలు, అవి పాడైపోతే అసలు దానికి ఎంత ఉంటుంది చెప్పండి. అట్లానే ఇంకొన్ని టిప్స్ అండి, ఇవైతే ఇంకా యూజ్ అవుతాయి. పట్టు చీర మీద ఏదైనా మరక పడుతుంది అంటే మనం ఏదైనా ఫుడ్ అట్లా తింటుంటే ఏమన్నా మరకలు అట్లా పడుతుంటాయి కదండి, ఏదన్నా పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు పసుపు మరకలు అట్లా అవుతుంటాయి కదా, దానిపైన పెట్రోల్తో కొంచెం వేసి ఇట్లా రుద్దితే త్వరగా పోతుందన్నమాట. మరక పోకపోతే అంటే పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత సగ్గుబియ్యం గంజిలో తడిపి తర్వాత మామూలు నీళ్ళతో శుభ్రం చేసేస్తే ఇంకా ఈజీగా పోతుందన్నమాట. పట్టు చీర మీద మరక పడితే వీలైనంత వెంటనే శుభ్రం చేయాలండి. లేకపోతే పోదు, తర్వాత ఎండిపోయిన తర్వాత పోదు. అర్థమైందా? అట్లా తర్వాత పోవాలంటే పోదండి. స్పెషల్ పూజల్లో వ్రతాల్లో సమయంలో ఆయిల్ మరకలు అంటే మన దీపారాజన నూనె మరకలు అట్లాంటివి పడతాయి కదండి, అట్లా పడితే ఆ మరకలు పోవాలంటే బ్లాకింగ్ పేపర్ కొద్దిపాటి ఇస్త్రీ చేస్తే అంటే కింద పేపర్ వేసి దాన్ని రిటర్న్ తిప్పేసి ఇస్త్రీ చేస్తే పోతుందన్నమాట. అర్థమైందా మీకు? రిటర్న్ పేపర్ని ఇట్లా రిటర్న్ తిప్పేసి పేపర్ కింద ఉండాలి, మధ్యలో చీర ఉండాలి, పైనుంచి ఐరన్ చేస్తే పోతుందన్నమాట. ఓకేనా? ఈరోజు పట్టు చీరల గురించి చాలా యూజ్ఫుల్ టిప్సే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా మంచి యూజ్ఫుల్ వీడియోస్ ఉన్నాయి, అలానే చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అలానే మీలో కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లో ఎవరన్నా నా అలాగే చీర కుచ్చులు బయట వాళ్ళు వేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియో చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే నేను చీర కుచ్చులు వేయటానికి బయట వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యాను ఏంటి అనేది నేను ఈ వీడియోస్లో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి వాళ్ళకి పంపిస్తే కనుక వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఈరోజు వీడియో ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.